మేడం ఒక పక్క మద్యం కుంభకోణం సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రీసెంట్గా ఎవరైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి కూడా విచారణకి హాజరయ్యారు. అయితే ఏం జరగబోతుంది? నిజంగా మద్యం కేసు కుంభకోణం జరిగిందా? తర్వాత ఎవరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ఈ కేసుకు సంబంధించి? ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్ల పాటు ఆలీబాబా 40 దొంగల్లాగా 40 దొంగలకి ఒక ముఠా నాయకుడు నాయకత్వం వహించి ఆంధ్రప్రదేశ్ని దోచుకున్నాడు. ఈ విషయం అందరికీ తెలుసు. మద్యం కుంభకోణము, ఇసుక కుంభకోణం, ఎర్రమట్టి, భూములు, ఇలా అన్ని రకాలుగా ప్రజల యొక్క ప్రకృతి వనరులను దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని దోచుకున్నాడు. ఈ 40 దొంగలు ఎంతమంది దొరికినా సరే ముఠా నాయకుడు దొరికేంత వరకు, వాస్తవాలు బయటకు వచ్చేంత వరకు ఈ ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతూనే ఉండిద్ది. ద్రోహులుగా ఎవరైతే ఉన్నారో, దోషులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం కస్టడీలోకి తీసుకొని విచారణ జరిపి నిజానిజాలు బయటకు తెలుస్తూనే ఉండిద్ది. 100% మద్యం కుంభకోణంలో జరిగినటువంటి ప్రతి రూపాయి కూడా తాడేపల్లి ప్యాలెస్కి చేరిందన్న విషయం మాత్రం వాస్తవం. ఆ వాస్తవాలు ప్రజల ముందు నిగ్గు తేల్చేంత వరకు కూడా ప్రభుత్వం నిరంతరంగా ఈ విచారణ అనేది కొనసాగించింది. విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ దీని వెనక ఒక బాస్ ఉన్నారు, ఆ బాస్ ఎవరో నాకు కూడా తెలియదని తను అన్నారు. ఎవరు ఆ బాస్? ఎవరయ్యే అవకాశం ఉందంటారు? 100% ఆ బాసు జగన్మోహన్ రెడ్డి గారని మేము భావిస్తున్నామండి. ఎందుకంటే ఓపెన్గా చెప్తే మళ్ళీ బాత్రూంలో గుండెపోట్లు వస్తాయన్న విషయం అందరికీ తెలుసు కాబట్టి వైసీపీలో, కాబట్టి ఎవరు ఓపెన్గా చెప్పరు ఈ విషయాన్ని. కంపల్సరిగా అది నిజ నిర్ధారణలో బయటపడాల్సిన అంశమే. ఆ బాస్ అనేది ఖచ్చితంగా అన్ని దారులు, అన్ని కంటైనర్లు, అన్ని బెల్ట్ షాపులకు సంబంధించినటువంటి ఇన్కమ్ వెళ్ళింది మొత్తం కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళింది. కాబట్టి ఆ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న బాస్ ఎవరో అతనే ఈ కేసులో ప్రధానంగా నిందితుడని మేము భావిస్తున్నాం. ఇంకో పక్క ముంబై నటి ఎవరైతే జత్వానీ కేసుకు సంబంధించి కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఏం జరగబోతుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి అతని కోసం మాట్లాడుతూ ఇప్పటి వరకు కూడా పార్టీకి సంబంధించిన నాయకులను అరెస్ట్ చేశారు. ఇప్పుడు అధికారులను కూడా ఈ కూటమి ప్రభుత్వం వదలట్లేదు, కేవలం కక్ష సాధింపు చర్యల్లో పాల్పడుతున్నారని చెప్పేసి అంటున్నారు. గత 5 ఏళ్ల పాటు రాచబిడ్డ శవం ఊరకే పోదు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే జైలుకి వెళ్ళడం ఇష్టం లేక నాయకుల్ని అవినీతిలోకి దించాడు, అధికారులను కూడా అవినీతిలోకి దించాడు. ఇవాళ అదే అధికారులు చాలామంది నాయకుల యొక్క అవినీతిని బయట పడకుండా కాపాడుతున్నారు. గత తాలూకు 5 ఏళ్ల పాటు చేసినటువంటి నాయకుల యొక్క అవినీతిని బయట పడకుండా కాపాడుతున్న కూడా ఈ రోజు ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులే. కారణం వచ్చి వాళ్ళ అవినీతి బయట పెడితే వీళ్ళు కూడా అధికారం కోల్పోయి వీళ్ళు కూడా జైలు పాలవ్వాల్సి వచ్చిందని తెలుసు కాబట్టి ఒకరికొకరు సహకారం అందించుకుని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా కాపాడుతూ వస్తున్నారు. తొందరలో వాటిని కూడా ఛేదించి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఆ నాయకుల్ని, అధికారులను కూడా జైలు పాలు చేయడం అయితే కన్ఫర్మ్. అంటే మరోపక్క మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో విడుదల రజని, వారి యొక్క మరిదిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఏంటి మాజీ మంత్రి మాట్లాడుతూ కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇలా చేస్తున్నారు, నేను ఎటువంటి అవినీతి చేయలేదు, నా కుటుంబ సభ్యులను బాగా ఇబ్బంది పడుతున్నారని అయితే రజనీ అంటున్నారు. రజనీ గారి మీద ఉన్నటువంటి ఆరోపణలు ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నాయి కాదండి. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆవిడ వల్ల బాధితులుగా ఉన్న వాళ్ళు కేసులు కట్టమని చెప్పేసి పోలీస్ స్టేషన్ల చుట్టూ, ఎస్పీ ఆఫీసుల చుట్టూ తిరిగితే ఆ రోజు ఆవిడకున్నటువంటి పదవిని, అధికారాన్ని ఉపయోగించి ఆవిడ మీద ఒక్క కేసు కూడా నమోదు అవ్వకుండా ఇంకా బాధితుల్ని బెదిరించి ఉద్యోగాలు, వాళ్ళ ఉపాధి వదిలి వెళ్ళిపోయేలాగా చేసింది ఆవిడ. ఇవాళ పాపం పండింది కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి 100% గత 5 ఏళ్ల పాటు తప్పించుకున్నటువంటి అన్ని కేసుల్లో కూడా ఈరోజు తిరగదోడి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి శిక్ష అయితే వేసి తీరుతాము. అందులో విడుదల రజనీ గారేమి మినహాయింపు కాదు, వాళ్ళ మరిది గారు కూడా మినహాయింపు కాదు. అంటే రీసెంట్గా రోజా కూడా మాట్లాడుతూ తిరుపతి ఇష్యూ ఏదైతే జరిగిందో కూడా ఆవులు చనిపోయిన సంబంధించి దానికోసం పవన్ కళ్యాణ్ని మాట్లాడుతూ ఇండైరెక్ట్గా తిరుపతి వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎవరికి మంచిగా బాగుపడరు, రీసెంట్గా పవన్ కళ్యాణ్ కూడా ఒక ఎగ్జాంపుల్ చెవి చూసారని చెప్పి అయితే ఆమె మాట్లాడడం ఎలా చూడొచ్చు అంట? ఇదే క్వశ్చన్ నేను రిటర్న్ మీ ద్వారా రోజాని అడుగుతున్నాను. అంత దారుణాతి దారుణంగా మరణం సంభవించినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం ఎందుకు సంభవించిందో ఫస్ట్ ఒకసారి మాకు తెలియాలి. చంద్రబాబు నాయుడు గారికి ల్యాండ్ మైన్ నుంచి కాపాడబడ్డారు, పవన్ కళ్యాణ్ గారు బాబు అంత పెద్ద అగ్ని ప్రమాదం నుంచి కాపాడబడ్డారు. బట్ ఎందుకని రాజశేఖర రెడ్డి గారు కాపాడబడలేకపోయారు? దీనికి కారణం ఏమై ఉండొచ్చు? అంటే ఎవరు నిజంగా తిరుపతి కొండ మీద రాజకీయం చేశారు? తిరుపతి కొండని అందరూ వెళ్ళి వెంకన్న దగ్గర గుండు కొట్టించుకొని వస్తూ ఉంటే అసలు ఏకంగా వెంకన్న కొండకి గుండు కొట్టడానికి ఎవరు ప్రయత్నిస్తే అట్లాంటి పరిస్థితి సంభవించింది. ఇవి కొన్ని పరిధులు మించి మాట్లాడితే వచ్చేటువంటి సమాధానాలు కూడా పరిధులు మించే వస్తాయి. వాటిని తట్టుకోగలిగేటువంటి ధైర్యము, సమాధానం చెప్పగలిగేటువంటి నిజాయితీ ఉంటే మాత్రం ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడాలి, లేదంటే మర్యాదగా రాజకీయాలు చేసుకోవడం నేర్చుకోవాలి. అంటే యాంకర్ శ్యామ్లా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయని అయితే ఆమె చెప్తున్నారు. శ్యామల గారు గత 5 ఏళ్ళు రాష్ట్రంలో లేరు, ఏం జరిగిందో ఆవిడకి తెలియదు. ఇవాళ కొత్తగా అధికార ప్రతినిధి అనేటువంటి ఒక పలుపుతాడుని మెడలో వేసి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూర్చోబెట్టారు. గత 5 ఏళ్ల పాటు ఏం జరిగిందో ఆవిడకి తెలియదు, మేము చెప్తే ఆమె దగ్గర సమాధానం ఉండదు, నేను అప్పుడు లేను కాబట్టి నన్ను అడగద్దనిద్ది. ఇప్పుడు జరుగుతున్న వాటిల్లో జరిగిన నేరం ఏదైనా సరే ఇమీడియట్గా
నేరస్తులు ఎవరనేది పట్టుబడుతున్నారు, శిక్షలు పడుతున్నాయి. ఖచ్చితంగా అవి ముందు జరగకుండా ఉండడానికి ప్రభుత్వం నుంచి కూడా కొన్ని ప్రణాళికలు చేపట్టడం జరుగుతుంది. ఇవి ఏవి గత ప్రభుత్వంలో జరగలేదు. శ్యామల గారికి ఆ విషయం తెలియదు అనుకుంటా. నేరస్తులు ఎంతమంది అసలు ఎప్పటికి కూడా పట్టుబడలేదు ఆ విషయం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరికీ తెలుసు. ఆవిడ ఎప్పుడో ఒకసారి హైదరాబాద్లో ఉండి వాళ్ళు కొత్తగా వచ్చి కొత్త పిచ్చోడు పొద్దురగడు అన్నట్లుగా మాట్లాడితే మాత్రం నిజంగా పిచ్చి వదిలించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న విషయం మాత్రం శ్యామల గారు తెలుసుకోవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 by 1 వైసీపీ నాయకులు అరెస్ట్ చేస్తున్నారు. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పేసి అయితే వైసీపీ వాళ్ళు అంటున్నారు. రీసెంట్గా కొడాలి నాని కూడా మాట్లాడుతూ ఈరోజు వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు, రేపు పొద్దున్న మా ప్రభుత్వం వస్తుంది, ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి అయితే కొడాలి నాని అంటున్నారు. తప్పు చేసిన వాళ్ళని ఎవరిని ఏ ప్రభుత్వాలు వదిలిపెట్టదు. మేము కోరుకోవట్లేదు. ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తప్పు చేసినా సరే రక్షించబడాలి, ప్రభుత్వం పోయినప్పుడు శిక్షించబడాలని చెప్పేసి సామాన్య పౌరులుగా మేము ఎవరం కోరుకోవట్లేదు. ఎస్పెషల్లీ జనసేన నాయకులుగా మేము అసలు కోరుకోవట్లేదు. ఏ ప్రభుత్వంలో అయినా సరే తప్పు చేస్తే 100% శిక్ష పడాల్సిందే. గత ప్రభుత్వంలో వాళ్ళ నాయకులు తప్పు చేశారు, ఆ శిక్షల నుంచి వాళ్ళే తప్పించుకున్నారు కాబట్టి ఇవాళైనా సరే శిక్ష పడుతున్నందుకు సంతోషంగా ఉంది మాకు. ఇంకా మరో పక్క చూసుకుంటే జగన్ 2.0 అంటున్నారు, ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఇంతకుముందు జగన్ 1.0 చూశారు, ఇప్పుడు 2.0 చూడబోతున్నారని అయితే జగన్మోహన్ రెడ్డి. గత ప్రభుత్వంలో కూటమి నాయకులను చంపారు, ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ నాయకులను వాళ్ళే చంపుకొని రాజకీయం చేస్తున్నారు. అదేమో జగన్ 1.0, ఇదేమో 2.0. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భూములను అక్రమంగా దోచేస్తున్నారు, రూపాయికే విలువైన భూములను అయితే డొల్ల కంపెనీలకి కట్టబెడుతున్నారని చెప్పి అయితే వైసీపీ ఆరోపిస్తుంది పెద్ద ఎత్తున. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాల కల్పన కోసం, పారిశ్రామికీకరణ పెరగడం కోసం, పరిశ్రమలు ఆహ్వానించడం కోసం కొంత వచ్చేటువంటి పారిశ్రామికవేత్తలకు కొన్ని తాయిలాలు అనేవి చూపించడం అనేది సర్వసాధారణం. ఏ ప్రభుత్వాల టైంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వాలకి తప్పనిసరి పరిస్థితి. అందులో భాగంగానే కొన్ని భూములు ఏవైనా సరే పారిశ్రామికీకరణలో భాగంగా కొంత తక్కువ రేటుకి ఏదైనా అప్పచెప్పారేమో తెలియదు కానీ మరి వైసీపీ ఆరోపిస్తున్నటువంటి దారుణంగా అయితే జరగట్లేదు. అవన్నీ కూడా గత ప్రభుత్వంలో జరిగే కారణం ఏంటి అంటే పార్టీ కార్యాలయాలకు కూడా ప్రభుత్వ భూములను ఆక్రమించి పార్టీ కార్యాలయాలు ప్యాలెస్లా కట్టుకున్నటువంటి సంఘటనలు మనం గత ప్రభుత్వంలో చూసాము. ఈ ప్రభుత్వం అట్లాంటివి ఏమీ జరగట్లేదు. పరిశ్రమలు నెలకొల్పడం కోసం, ఉద్యోగాల కల్పన కోసం కొంత ప్రభుత్వ భూమిని ఇవ్వడం మాత్రం సర్వసాధారణంగా జరుగుతున్న విషయమే. దాని మీద ఏమైనా తప్పులు తడకలేమంటే ప్రభుత్వం మళ్ళీ ఒకసారి రీవెరిఫై చేసుకొని ఖచ్చితంగా తప్పులను సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉంది.